నిజమేంటో చెప్పమ్మా. ఆ నగలు ఎవరి కోసం తాకట్టు పెట్టాల్సి వచ్చింది? ఎక్కడ తాకట్టు పెట్టావు? ఏయ్, అడుగుతోంది నిన్నే. నగలు ఎవరి గురించి తాకట్టు పెట్టావు, ఎక్కడ తాకట్టు పెట్టావు? అడిగితే సమాధానం చెప్పేవేంటి? అయినా విషయం పర్సనల్ అనటానికి అవన్నీ పర్సనల్ నగలు కాదు, నీ పుట్టింటి నుంచి తేలేదు. మర్యాదగా అడుగుతున్నప్పుడు మౌనంగా ఉన్నావంటే ఒళ్ళు మండిపోతుంది. అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు, మాట్లాడవే. చెప్పను, చెప్పలేను. శరణ్య, చెప్పను అంటే ఏంటర్థం? ఆనంద, ఇంత అడుగుతున్నా కూడా ఇలా మొండిగా బండగా ఉండిపోతుంది అంటే ఈ విషయం మాటన ఏదో పెద్ద తప్పే జరిగింది అని ఇంకా నీకు అర్థం కావటం లేదా? అవును పెద్దమ్మా, ఎంత అడిగినా నిజం చెప్పట్లేదంటే చెప్పకూడని పెద్ద తప్పే ఉంది. శరణ్య, నువ్వే తప్పు చేశావో అన్ని బయటకు రాక మానవు, అది గుర్తుపెట్టుకో. మర్యాదగా చెప్తున్నాను, ఆ నగలు ఎవరి దగ్గర తాకట్టు పెట్టావో వెళ్ళి తిరిగి రేపట్లోగా తీసుకురా. వాటిని ఎవరి గురించి తాకట్టు పెట్టావో కూడా నువ్వు మాకు చెప్పాలి. చెప్పను కుదరదు అని పిచ్చి వేషాలు వేస్తే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకో, రేపీ టైం వరకే నీకు టైం. ఆలోచించుకో. అంత విలువైన నగలు తాకట్టు పెట్టింది అంటే అంత చెప్పకూడని విషయం ఏమై ఉంటుంది? ఏంటి తన వైపు ఆలోచించాలి? ఏం మాట్లాడుతున్నా? అది ఇలా చేయటానికి ఏ కారణం ఉంటే మాత్రం ఎవరికి కావాలి? ఇలా మాట్లాడితే ఇళ్లను దోచే దొంగకి కూడా ఆ పని చేయటానికి ఏదో కారణం ఉంటుంది. అలా అని వాడు చేసిన దొంగ పనికి కూడా సరైందేనని సమర్థించాలా? ఇప్పుడు సరైన విషయంలోనూ నేనదే మాట్లాడుతున్నాను. ఆనంద, ఇది ఏ ఒక్కరి నిర్ణయంతోనూ నడిచే కుటుంబం కాదు, ఇది ఉమ్మడి కుటుంబం. ఆనంద, ఈ ఇంట్లో అందరి అభిప్రాయాలు ముఖ్యమే. అందరితోనూ ఈ విషయంపై చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలి. నీకు మరోసారి చెప్తున్నాను ఆనంద, శరణ్యని నమ్మటం వెంటనే మానే. తన విషయంలో నువ్వు కఠినంగా ఉండకపోతే అది మనకెవరికి మంచిది కాదు. అమ్మా, కూర్చో ఆనంద. శరణ్య, అమ్మ శరణ్య, అత్తయ్య, భోంచెద్దు గాని రామ్మా, వచ్చి కూర్చో.
రోహిత్ నువ్వురా, భోజనం పూర్తయింది కదా, చేయి కడుక్కుందో గాని. శరణ్య, ఇదంతా నీకు కొత్తగా అనిపిస్తోందా? ఇలా మౌనంగా ఉండే సమస్యని మరింత పెద్దది చేస్తున్నావు. నువ్వసలేం జరిగిందో చెప్పకపోతే అందరి దృష్టిలో నువ్వు తప్పు చేసిన దానిలాగానే మిగిలిపోతావు. కుటుంబం చేత ఇలాగే అసహించుకోబడతావు. ఊరుకు శరణ్య, ఇలా నిన్ను నేను చూడలేకపోతున్నాను. అసలు నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పమ్మా. అంత డబ్బు నీకు అవసరం పడిందంటే ఎవరి కోసం? ఎవరికైనా ఇచ్చే పరిస్థితి వచ్చిందా?